ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకంలో యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత తెలియజేస్తుంది. హల్లెలూయా. కన్య గర్భంలో జన్మించిన పరిశుద్ధుడై త్రిత్వములో ఉన్న రెండవ వ్యక్తిగా అదృశ్య దేవుని ప్రతిరూపమై తండ్రి మన కొరకు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా దిగివచ్చి ఈ లోక పాపము నిమిత్తమై ఒకేసారి తన పరిశుద్ధ రక్తమును చిందించి పాపక్షమాపణ కలిగింపజేశారు. ఎవరైతే యేసయ్యను అంగీకరించి విశ్వసిస్తారో వారు నశించక నిత్య జీవితం పొందుతారు. నా ప్రియ సహోదరి సహోదరా, మనము నిజముగా ధన్యులం. ఒక మనిషి జీవితాన్ని అర్థం చేసుకునే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించి ఉన్నాడు. ఆయన మన ఆది నుండే మనతో ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ మన మానవ జీవితాన్ని అర్థం చేసుకున్న దేవుడు మన ప్రభువును, మన రక్షకుడును. ఆయన శక్తిని, అధికారమును మనకు గుర్తు చేస్తూ చెప్తున్న మాట ఇది. నేనే అల్ఫయు ఒమేఘయు, మొదటి వాడను కడపటి వాడను అయ్యున్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా యేసయ్య ఎల్లప్పుడూ మనతో ఉన్నాడని, ఆయన ఆధిపత్యములో మనం కలిగి ఉన్నామని మర్చిపోవద్దు. యేసు మార్గములో నడుస్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు ఆయన మన బలమునకు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. మన కొండయు కోటయు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం భయపడవద్దు, కానీ ఆయనపై నమ్మిక మాత్రము ఉంచాలి. యేసయ్య మీద ఆధారపడి ఆయన యందు బలము తెచ్చుకోవాలి. ఆయన మనలను నడిపిస్తాడు. ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మన జీవితానికి అల్ఫయు ఒమేఘయు ఉన్నాడు. ఆయనకు మరుగుపరచబడి ఏదీ ఉండదు. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక.